నెల రోజుల్లో రోజుకో నూతన విధానం. కూటమి ప్రభుత్వం 30 రోజుల్లో చేసిన 30 కార్యక్రమాలు. 1. 16,347 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్. 2. వృద్ధాప్య వితంతు పెన్షన్ 4,000కు పెంపు. 3. దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు చేసి 6,000కు పెంపు. 4. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ. 5. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. 6. ఉచిత ఇసుక అమలు. 7. ఆగస్టు 15 నుంచి 183 అన్న క్యాంటీన్లు ప్రారంభం. 8. గంజాయి డ్రగ్స్ కట్టడికి చర్యలు. 9. ఎర్రచందనంపై ఉక్కుపాదం. 10. రాజధాని అమరావతి పనులు ప్రారంభం. 11. పోలవరం నిర్మాణం పునఃప్రారంభం. 12. స్కిల్ సెన్సెస్ కసరత్తు ప్రారంభం. 13. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం మార్గదర్శకాలు విడుదల. 14. జగన్ బొమ్మతో ఉన్న పాసు పుస్తకాల స్థానంలో రాజముద్రతో పాసు పుస్తకాలు. 15. పట్టిసీమ మొదలు పెట్టి కృష్ణా డెల్టాకు నీరు విడుదల. 16. 48 గంటల్లోనే అత్యాచారం చేసిన నిందితుల అరెస్టు. 17. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు పరిశీలించి 2026కి పూర్తి చేయాలని ఆదేశం. 18. తిరుమల ప్రక్షాళన ప్రారంభం. 19. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి కేంద్రం అనుమతి. 20. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన అందిన జీతాలు. 21. ఏపీలో 70,000 కోట్ల పెట్టుబడి పెడుతున్న బీపీసీఎల్. 22. రాజధానిలో XLRI విద్యా సంస్థ. 23. 5 ఏళ్ల తర్వాత పలాసకు సాగునీరు. 24. 5 ఏళ్ల తర్వాత పిఠాపురానికి పురుషోత్తపట్నం నీళ్లు. 25. ఒక్క వాట్సాప్ కాలుతో 25 మంది దివ్యాంగ విద్యార్థులకు అండగా లోకేష్. 26. ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు. 27. తెలంగాణతో విభజన సమస్యలపై ముందడుగు. 28. విజయవాడ తూర్పు బైపాస్కు కేంద్రం ఆమోదం. 29. నిత్యావసర ధరల నియంత్రణకు చర్యలు. రైతు బజార్లో బియ్యం కందిపప్పు తక్కువ రేట్లకే. 30. 2 రోజుల ఢిల్లీ పర్యటనలో 7 మంత్రులు ప్రధానితో రాష్ట్ర సమస్యలపై సమావేశం.